This video is made for educational and informational purposes only. Please do your research before applying. Welcome back again. This is today you watch V-Dedic YouTube channel. Guys, ఈరోజు మనకి కాగ్నిజెంట్ నుంచి ఇంకొక కొత్త హైరింగ్ అయితే అనౌన్స్ అయింది. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఒక పర్టికులర్ స్కిల్ మీద మాకు ఎక్కువ ఆపర్చునిటీస్ పోస్ట్ చేయి బ్రో అనేసి చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ఆ కామెంట్స్ మేము సర్చ్ చేసినప్పుడు ఆ కామెంట్ పిక్ చేసుకొని పర్టికులర్ స్కిల్ ని మేము సర్చ్ చేసినప్పుడు మంచి ఆపర్చునిటీ మనకైతే దొరికింది కాగ్నిజెంట్ నుంచి. కాగ్నిజెంట్ నుంచి మనకైతే వర్క్ ఫ్రమ్ హోమ్ యాజ్ వెల్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్, దట్ టు ఆఫీస్ కూడా మనకైతే హైదరాబాద్, దట్ మీన్స్ హైబ్రిడ్ మోడ్లో వర్క్ చేసుకునే విధంగా ఒక లేటెస్ట్ హైరింగ్ అయితే అనౌన్స్ చేశారన్నమాట. ఓకే, సో క్లియర్గా డీటెయిల్స్ అని కూడా స్క్రీన్ మీద ఇంటికి చూసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఒక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ఎడ్యుకేషన్ పర్పస్ కింద వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఇన్ ద అఫీషియల్ కెరీర్ పేజ్ ఆఫ్ కాగ్నిజెంట్ ఆ యొక్క డీటెయిల్స్ చెప్తాం, కానీ ఏది కూకుల్ ఇన్ఫర్మేషన్ వద్దు. కాబట్టి మీరు కూడా చెక్ చేసుకోండి. ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదు. అన్ని జెన్యూన్ అండ్ వెరిఫైడ్ అప్డేట్స్ మేమైతే తీసుకొస్తాం. ఓకే, లైక్ చేస్తారా? మీకు జాబ్ రికమెండేట్ మళ్ళీ అడుగుతున్నాను, కింద కామెంట్ చేయండి, మర్చిపోద్దు. ఓకే, ఇప్పుడు డీటెయిల్స్ చూసేద్దాం. లెట్స్ స్టార్ట్. గైస్, చూసారా మనకి కాగ్నిజెంట్ యొక్క అఫీషియల్ కెరీర్ పేజ్ లో ఉన్నాం. రైట్, ఈ యొక్క పేజ్ లోకి రావాలంటే మీరు సింపుల్ గా వీడియో డిస్క్రిప్షన్ లింక్ మీకు ఇచ్చేసి కిందకి స్క్రోల్ డౌన్ చేయండి. అక్కడ అప్లై లింక్ మనకి బ్లూ కలర్ లో ఉంటుంది. దాన్ని మీకు ఇచ్చేసిన తర్వాత బటన్ అన్నమాట, దాని మీద ఈ యొక్క పేజ్ లోకి అయితే వచ్చేస్తారు. టెస్ట్ అనలిస్ట్ అనే రోల్కి ప్రెజెంట్ అయితే హైరింగ్ అయితే జరుగుతుంది. చూడండి, మనకి March 9th పబ్లిష్ చేశారు. సో లేటెస్ట్ హైరింగ్ అని క్లియర్గా తెలుస్తుంది. హైదరాబాద్ లొకేషన్ స్పాట్ అయింది. హైబ్రిడ్ వర్క్ మోడల్, దట్ మీన్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ యాజ్ వెల్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్, హైదరాబాద్ నుంచి వర్క్ చేసుకుంటారు. టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లోకి అయితే వస్తుంది. టెస్ట్ అనాలిసిస్ అంటే తెలిసిపోతుంది కదా, టెస్టింగ్ సైడ్ ఎవరైతే వెళ్దాం అనుకున్నారో వాళ్ళకి మంచి ఆపర్చునిటీ. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది మాన్యువల్ టెస్టింగ్, ఆటోమేషన్ టెస్టింగ్ కూడా నేర్చుకున్నారు కదా, వాళ్ళకి మంచి అప్డేట్. ఇది మాత్రం మిస్ అవ్వద్దు. QA టెస్టింగ్, డిఫెక్ట్ మేనేజ్మెంట్ అంటే డెవలప్, రివ్యూ అండ్ ఎగ్జిక్యూట్ టెస్ట్ ప్లాన్స్ అండ్ టెస్ట్ కేసెస్, టెస్ట్ స్క్రిప్ట్స్. సో అకార్డింగ్ టు టెస్ట్ ప్లాన్ మనం అయితే టెస్ట్ కేసెస్, టెస్ట్ స్క్రిప్ట్స్ మనం అయితే రన్ చేస్తాం, ఎగ్జిక్యూట్ చేస్తాం. అండ్ వచ్చిన డిఫెక్ట్స్ అవ్వచ్చు, నెక్స్ట్ ఫాల్ట్స్ అవ్వచ్చు, ఎర్రర్స్ అవన్నీ కూడా రిపోర్ట్ చేస్తాం డెవలప్మెంట్ టీమ్కి. ఓకే, సో మనకి డ్రైవ్ డిఫెక్ట్ లైఫ్ సైకిల్స్ మేనేజ్మెంట్ అంతా కూడా మీరు అయితే డ్రైవ్ చేస్తారు. సో రీటెస్టింగ్ చేస్తారు, దానికి ప్రయారిటైజ్ చేస్తారు, ట్రాకింగ్ చేసుకుంటారు. సో క్లోజర్ మొత్తం SLAs అన్ని కూడా ప్రాపర్గా క్లోజ్ చేస్తారు, అది కూడా చెక్ చేసుకుంటారు అనమాట. డెవలప్, రివ్యూ అండ్ ఎగ్జిక్యూట్ టెస్ట్ ప్లాన్స్, టెస్ట్ కేస్ అండ్ టెస్ట్ కేస్ ఫర్ న్యూ ఫీచర్స్ అండ్ ఎన్హాన్స్మెంట్స్ కూడా, అంటే కొత్త అప్లికేషన్స్ వచ్చిన, కొత్త ఎన్హాన్స్మెంట్స్ చేసిన ఒక అప్లికేషన్స్ ఆర్ APIస్కి వాటికి మీరు మళ్ళీ రీటెస్టింగ్ ఆర్ టెస్టింగ్ ఇనిషియేట్ చేస్తారు అనేది ఇక్కడ తెలుస్తుంది అనమాట. ఓకే, డ్రైవ్ డిఫెక్ట్, ఇక్కడ కూడా డిఫెక్ట్ సైకిల్స్ మీరు అయితే డ్రైవ్ చేస్తారు. దీనికి ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ స్ట్రీమ్, ఫ్రెషర్స్ సెన్స్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పీరియన్స్ క్యాన్సర్ దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. ఫాస్ట్గా ఎక్స్పైర్ అయిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి తొందరగా అప్లై చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి గైస్. ఓకే, వీడియో డిస్క్రిప్షన్ ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ కామెంట్ కూడా అక్కడ మీకు అయితే అప్లైనింగ్ అయితే దొరుకుతుంది. ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీతో మరి కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.